హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చీర పట్టు చీర అండి. దీన్ని ఇప్పుడు డ్రెస్ అయితే కుడుతున్నాను, రెడీమేడ్ డ్రెస్ లాగా. చీర అయితే ఎలా ఉందో చూపిస్తాను. ముందుగా చూడండి, ఈ విధంగా అయితే ఉంది చీర. అది అటువైపు కొంగు తర్వాత చూపిస్తాను. చీర మొత్తం ఈ విధంగా ప్లెయిన్గా అయితే ఉంది. ఇలాంటి చీరలు మన దగ్గర చాలా ఉంటాయి కదండి. వీటిని పాడేయలేము, అలాగనేసి కట్టుకోలేము. వీటిని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవడం అనేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను డ్రెస్కి. ఇప్పుడైతే కొంగు అంతా చూపిస్తాను. ఇది కొంగు. ఈ కొంగునైతే మనము ఫ్రంట్లో యూజ్ చేసుకుంటామండి. ఒక టాప్కి ఇంకొక టాప్ అయితే ఈ విధంగా చూడండి. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ ఉంది కదా, ఈ ఎంబ్రాయిడింగ్ అంతా వాడుకొని రెడీమేడ్ టాప్ లాగా అయితే కుట్టుకుంటాము. ఇక్కడ కింద ఉండే బార్డర్ని అయితే ఎక్కడ ఎక్కువగా యూజ్ చేయనండి నేను. తర్వాత వచ్చేసి ఈ చీరకి అయితే కుచ్చులు వేపించినారు. వీటిని కూడా వేస్ట్ చేయకుండా మనం డ్రెస్కి ఏదో ఒకలాగా యూజ్ అయ్యేలాగా కుడదామనేసి అనుకున్నాను. కుట్టిన తర్వాత అయితే డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే నేను డ్రెస్సులు ఏ విధంగా కుట్టానో చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒకటి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ ప్లెయిన్ కుట్టినాను, ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా కుట్టానండి. ఇది పళ్ళు అంటే కొంగుతో కలిపి కుట్టాను ఈ టాప్ని. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది డ్రెస్సు. ఇది వీడియోలో అంతగా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగా కనిపిస్తుందండి. చేతులకైతే ఈ విధంగా చిన్నగా బార్డర్ పెట్టాను. ఇక్కడ మధ్యలో ప్రిన్సెస్ కట్ లాగా పెట్టానండి ఈ టాప్కి. ఆ ప్రిన్సెస్ కట్లోనే గోల్డ్ కలర్ అంటే కొంగులో వచ్చిండే దాన్ని వేశాను. అలాగే కింద కూడా ఈ విధంగా వేసి డ్రెస్ అయితే కుట్టాను. చూడండి, ఇక్కడ కుచ్చులు చూపించాను కదా ఇందాక, దాంట్లో ఉండేటివి చీరలో ఉండేటివి. ఆ కుచ్చులను అయితే ఇక్కడ కింద వేశానండి. ఇది ఇలా వేయడం వల్ల కొంచెం లుక్ బాగా కనిపిస్తుంది. ఈ కుచ్చుల్ని వచ్చేసి మనం చేతులకి కూడా వాడుకోవచ్చుండే, కానీ ఆ అక్క అయితే అలా వేయకండి, నార్మల్గా కుట్టేసేయండి అని చెప్పారు. అందుకనేసి వాళ్ళు వేసుకుంటారో లేదో అనేసి నేను ఈ విధంగా కింద అయితే పెట్టాను. ఈ నెక్ అయితే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ నెక్ అయితే పెట్టాను నేను. బ్యాక్లో వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను. అలాగే ఒక చిన్న బెల్ రెడీ చేశానండి, నాటు పెట్టాను కట్టుకోవడానికి. డ్రెస్ చూస్తుంటే సేమ్ రెడీమేడ్ లాగా కనిపిస్తుందండి. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే, ప్రిన్సెస్ కట్. ఇలాంటి చీరలతో నేను చాలా డ్రెస్సులు కుట్టానండి. ప్రిన్సెస్ కట్ కుట్టడం అనేది చాలా తక్కువ. ఈ చీర చూసిన వెంటనే నాకేంటో ఇలా కుట్టాలనిపించింది, అందుకే కుట్టాను. టోటల్గా అయితే ఫుల్ ఫినిషింగ్ ఈ విధంగా ఉంది. చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కింద ఎంత బాగా కనిపిస్తున్నాయో కుచ్చులు. నాకైతే ఈ కుచ్చులు భలే నచ్చినాయండి ఈ టాప్కి. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఫైనల్గా అయితే ఇలా ఉందండి. మళ్ళీ మీకు నేనైతే ఇక్కడ 3 చూపిస్తున్నాను. ఆ 3లో మీకు ఏది నచ్చుతుందో ఒక కామెంట్ అయితే చేయండి. చూడండి, వెనకాల కూడా బార్డర్ అయితే ఈ విధంగా వేశాను. సింపుల్గా బ్యాక్ డాట్ పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టానండి డ్రెస్ని. బ్యాక్లో రౌండ్ నెక్కే పెట్టానండి. ఇక్కడ నేను వేరే నెక్ అయితే ఏది పెట్టలేదు. ఈ విధంగా ఉంది. ఈ విధంగా చూడండి, చిన్న బెల్ట్స్ అయితే రెడీ చేసుకున్నాను. అలాగే మళ్ళీ ఇంకొక టాప్ ఎలా కుట్టానో చూడాలనుకుంటున్నారా? అలాగైతే చూసేయండి. దీనికైతే ఎక్కడ బార్డర్ అయితే యూజ్ చేయలేదండి. సేమ్ రెడీమేడ్ మనం ఏదైనా క్లాత్ తీసుకొని కుట్టించినది ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపించాలనేసి నేను దాంట్లో ఎంబ్రాయిడింగ్ వచ్చిన క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టాను. ఇది బ్యాక్ సైడ్లో ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టేసి ఇలా అయితే కుట్టేశానండి. ఫ్రంట్లో వచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే కుట్టాను. ఎక్కడ కూడా మనకి శారీది అని కనిపించదు. ఇది ఇక్కడ చేతులకు కూడా అంతేనండి. చూడండి, మనం ఏదైనా క్లాత్ ఎంబ్రాయిడింగ్ క్లాత్ వేసింటాం కదా, ఆ విధంగా అయితే కనిపిస్తుంది. నెక్ దగ్గర కొంచెం ప్లెయిన్గా వచ్చింది కాబట్టి స్లీవ్స్ కొంచెం హైలైట్ అయినాయండి దీనికి. ఈ విధంగా అయితే టాప్ రెడీ అయింది. మనకు చూస్తుంటే చీరతో కుట్టిన టాప్ అయితే కాదు ఇది అన్నట్టుగా ఉంటుంది. ఈ చీరకుండే అంచును వేయలేదు కాబట్టి ఈ టాప్ అయితే నాకు ఈ విధంగా బాగా నచ్చిందండి. చూస్తుంటే ఎంబ్రాయిడింగ్ టాప్ లాగానే ఉంది. మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇక ముందు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఒక 20 డేస్ తర్వాత నేను మళ్ళీ కటింగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే రెడీమేడ్ బ్లౌజ్ లాగా అయితే కుట్టానండి. ఇది బ్లౌజ్ పీసే. ఈ విధంగా అయితే కుట్టాను. దీనికి లంగా ఓణి తీసుకుంటారు కదండి, పీస్ వచ్చింది, బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి లంగా చూపిస్తాను ఎలా ఉందనేసి. వెనకాల ఈ విధంగా స్టార్ నెక్ లాగా పెట్టేసి బ్లౌజ్ మొత్తం ఈ విధంగా కుట్టానండి. చేతులకి వచ్చేసి లైనింగ్ ఏం వేయలేదు. దీంట్లో వచ్చిన లైనింగ్ చాలా కొంచెమేనండి. దాన్ని కుట్టడమే కొంచెం లేట్ అయిపోయింది నాకు, జాయింట్లు వేసి. కానీ ఎక్కడ జాయింట్ లేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది.
దీనికి ఇక్కడంతా చూడండి ఎంబ్రాయిడింగ్ వచ్చింది, మళ్ళీ నెక్ దగ్గర కూడా ఎంబ్రాయిడింగ్ వచ్చింది. క్రాస్గా అయితే వచ్చిందండి నెక్ దగ్గర. చాలా టైం అయితే పట్టింది బ్లౌజ్ కుట్టడానికి నాకు, కానీ బ్లౌజ్ మాత్రం ఫైనల్గా చాలా బాగా వచ్చింది. లుక్ చూస్తుంటే చాలా బాగుంది. నార్మల్ బ్లౌజెస్ అయితే మనం తొందరగా కుట్టేయచ్చండి, ఇలాంటివి కొంచెం కష్టంగానే ఉంటుంది. దీనికి వచ్చిండేది లంగా అయితే ఈ విధంగా ఉందండి. ఇది రెడీమేటే, సైడ్లో మాత్రమే జాయింట్ చేయాల్సి ఉంది. అలాగే కొంచెం దీన్ని పొడవు కొంచెం తగ్గించండి అని చెప్పారు కస్టమర్. ఆ విధంగా అయితే చేసి రెడీ చేశాను. ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.